నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? ఎన్నికలు అవుతారు ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్. అది ఎంత పని? ఒక వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్ల పైన, ఆయాల పైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, యువతని ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేనితనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 500, 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయమాటలు చెప్పాడు. ఎన్నికలైనాయి, మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటారు 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన నిన్న మొన్న విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలని. అన్ని కేసులు ఏప్రిల్కి వేశారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది, అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా.
వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు ఆ రోజు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 510 కోట్ల రూపాయల సంపద. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? పెరిగిందా మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఎక్కడ చూసినా దోపిడీ ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతు రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫార్మాల్ అంటే తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫార్మాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డ అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి,
క్లబ్బుల్లో డ్యాన్సులు వేసి ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను గాని పవన్ కళ్యాణ్ గాని వేదిక పైన నాయకులు గాని మీ మీద గాని దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకునింది. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు. ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు. కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.